ఒక 2-3 రోజులు కూడా కావట్లేదు సమ్మె మొదలుపెట్టి, అప్పుడే ఒక బలిదానం జరుగుతూ ఉంది. పోలీసులు కూడా కొంత ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు అసలు శంకర్ గౌడ్ మృతి పట్ల మీరేం చెప్తారు? శంకర్ గౌడ్ మృతి పట్ల ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే సానుకూలంగా ప్రతిస్పందిస్తే అలాంటి ఆత్మహత్య బలిదానాలు జరగవు. కానీ సానుకూలంగా ప్రవర్తించకుండా తాత్సారం చేయడం వల్ల మొత్తం కండక్టర్లు, డ్రైవర్లు, మొత్తం మెకానిక్లు అందరూ మొత్తం నిరుత్సాహానికి గురవుతుండ్రు. దయచేసి అది ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని మా ప్రధాన డిమాండ్లైన మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే గవర్నమెంట్లో కలపాలి, ఇంకొకటి వచ్చేసి 2 PRCలు ఇవ్వాలి, యూనియన్లు కావాలి. దీనితో పాటు 32 డిమాండ్లలో ఇది మెయిన్. ఇవన్నీ చేసి మాకు సానుకూలంగా వ్యవహరిస్తే మేము బయటకు వచ్చి ప్రభుత్వం నుంచి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఇప్పుడు ఆయన మృతిని? అంటే కమిటీ చేస్తామని కాలయాపన చేస్తున్నారు. అది చాలా తప్పు. కమిటీ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని కాకుండా మా జేఏసీ నాయకులను పిలిపించి మాకు కరెక్ట్గా రైటింగ్ పరంగా మాకు మా డిమాండ్లను ఒప్పుకొని ఓకే చేస్తే మేము అవసరం ఉందా? నిజంగా కమిటీ చేసేంత అవసరం ఉందా? లేదు, ఊకే కాలయాపన గడపాలి, తన కాలం గడుపుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఎలాంటిది లేదు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా నిర్ణయాన్ని మా యొక్క కోరికలను ఆమోదించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభం లాగా ఇది ఉధృతం అవుతుంది తప్ప ఆగిపోవడం అనేది ఉండదు, సాగిపోతూనే. చర్చలకు పిలిచిండ్రు అని చెప్తా ఉన్నారు. మరి ఈ రోజన్నా ఏమన్నా సఫలమయ్యే అవకాశం ఉన్నదా? సఫలం కావాలని కోరుకుంటున్నాం. కానీ ముఖ్యమంత్రి గారిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తాను తీసుకునే నిర్ణయం పైనే ఉంటుంది మెయిన్. కాబట్టి తను ఇదంతా దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయాలని, మా ప్రధాన డిమాండ్లను ఆమోదించాలని మా హృదయపూర్వక కోరిక. రేవంత్ రెడ్డి సారు మా కొత్త సీఎం గారు, మా మనసులున్న మాట వింటరా రేవంత్ రెడ్డి, మా డిపోలల్లకొచ్చిపోతారా రేవంత్ రెడ్డి, ఎలక్షన్ల సీజన్ అప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి 6 హామీలంటివి రేవంత్ రెడ్డి, విలీనము చేస్తానంటివి రేవంత్ రెడ్డి, పిఆర్సీలు ఇస్తానంటివి రేవంత్ రెడ్డి, డిఏలు ఇస్తానంటివి రేవంత్ రెడ్డి. సారు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏమైంది? నిన్నింటికి పంపిస్తాము, మా మనసులుంట మాట వింటవా రేవంత్ రెడ్డి, మా డిపోలల్లకొచ్చిపోతావా రేవంత్ రెడ్డి. సిద్ధంగా ఉన్నారా ఇంటికి పంపించడానికి? సిద్ధంగా ఉన్నాం. గత చరిత్ర, ఆర్టీసీ చరిత్ర ఏముంది? మలిదశ, తొలి అమరుడు శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలంటే ఈరోజు చర్చలలో మాకేదో ఒకటి చేసి ఈ సమ్మెని మీ మధ్య ఉన్న మిత్రుడు ఇప్పుడు ఆయన మీకు అందకుండా వెళ్ళిపోయిండు. అంటే ఇదే ఉద్యమంలో పాల్గొని ఆయన ఏమనుకున్నాడో ఏమో, ఇంకా తీరదనుకుండో ఎట్లనో కానీ ఆత్మహత్య చేసుకొని కాల్చుకొని చనిపోయినటువంటి పరిస్థితి. మరి దీనికి ప్రభుత్వం ఏమన్నా న్యాయం కల్పించే అవకాశం కనిపిస్తూ ఉన్నదా మీకు? కనిపిస్తుంది సార్. మాకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్నది. ఇవాళ బట్టి విక్రమార్కతోటి చర్చలు జరుగుతున్నాయి అంటే మాకు కొంచెం ఓప్స్ వచ్చినాయి. అంతకుముందు కమిటీ అంటేనేమో మాకు నమ్మకం లేకుండే. ఈరోజు బట్టి విక్రమార్కి యావత్తు సబ్ కమిటీ మొత్తం మంత్రులంతా కూర్చున్నారు. ఇవాళ అంటే ఏదో ఒకటి చేస్తారన్న నమ్మకం అయితే మాకున్నది. లేకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. ఆ రోజు 32 మంది చనిపోయాడు, ఈయన ఎంతమంది తీసుకుంటారని తెలియదు. ఇదే అంతం కావాలి. ఈ శంకర్ గౌడ్ ఆత్మహత్యనే ఇది చివరి ఆత్మహత్య కావాలని మేము బాధపడుతున్నాం. మాకు డ్యూటీలో పోవంటే, ఎందుకంటే ప్రజలు రోడ్ల మీద ఎంత ఇబ్బంది పడుతారో మాకు ఎరుకు. ఈరోజు 10,000 బస్సులు నడుస్తుంటేనే రోడ్ల మీద ఎలా పడుతున్నారు ఫుట్ బోర్డు మీద. నువ్వు వాళ్ళకి 1,500 ఇచ్చి 500 ఇచ్చి ఒక 2,000 బస్సులు 1000 బస్సులు నడిపితే ఏం సరిపోతుంది? ప్రజలకు ఇబ్బంది కలగదు. అసలు ఈ సమ్మెలోకి నెట్టివేయడానికి కారణమే ప్రభుత్వం, యాజమాన్యము ప్రభుత్వానికి రాంగ్ గైడెన్స్ ఇచ్చి రాంగ్ గైడెన్స్ సార్కు పోవడం వల్ల ఇది జరుగుతున్నది. కాబట్టి ఈరోజు ఉద్యమం చూసిరు, ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఈరోజు కాల్ ఆఫ్ అయిపోతుందని నమ్మకం మాకు ఉంది. రైట్, ఏం చెప్తారండి మీరు? ఒక కార్మికుని గురించి ఒక చిన్న సాంగ్ సార్. కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలు అవుదాము. కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలు అవుదాము. అలుపు ఎరగని కార్మికులం మేమంతా, ఆర్టీసీ ముద్దు బిడ్డలం మేమంతా, బ్రతుకుదారి చూపెట్టోలం ఓరన్న బండారం బయటేసేటోలం మాయన్న. కష్టాలే వచ్చిన కడుపులే మాడిన కడదాకా పేదోళ్ళ కనురెప్పలు అవుదాము. హల్ అలుపు ఎరగని కార్మికులం మేమంతా, ఆర్టీసీ ముద్దు బిడ్డలం మేమంతా, బ్రతుకుదారి చూపెట్టోలం ఓరన్న బండారం బయటేసేటోలం మాయన్న.
ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉన్నది. మీకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు మీరు అడుగుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వం నుంచి మొన్న ఎందుకు అసలు చర్చలు ఎందుకు విఫలమైనాయి మొన్న జరిగినటువంటి చర్చలు? మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన చేస్తా అన్నారు, అన్నీ ఓకే అయినాయి. గెజిట్ ఆఫీస్ది పేపర్ వచ్చింది, గవర్నర్ సంతకమైంది తమిళ సార్ది అని అన్నీ చెప్పినారు. ఇప్పుడు లాస్ట్లో వచ్చినప్పుడు ఈయన ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి సారు ఎలక్షన్స్ కాకముందుకు అంటే ఆయన ఏమనుకున్నాడో మాకు తెలియదు సార్. అంటే ఆర్టీసీ కార్మికులు ఒక్కరే అంటే అప్పుడు వీళ్ళకి ఎవరైనా ఇప్పుడు ఎవరేం చేస్తలేరు, ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, నేనైనా అధికారంలోకి వస్తే వీళ్ళకి చేస్తా అని చెప్పి ఈసారి చెప్పిన మాటలే ఇవన్నీ. నేను అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఫస్ట్ పరిష్కరిస్తానన్నాడు. అది ఏంటంటే ఇప్పటివరకు 2.5 ఏళ్ళు దాటినా కూడా సార్ మహాలక్ష్మి స్కీమ్ పెట్టినా కూడా దాన్ని ఇంకా ఎక్కువ చేసి కూడా తీసుకొస్తున్నాం సార్. దాని ద్వారా మేము ఎంత కష్టపడైనా చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సార్ ఏ స్కీమ్ పెట్టినా కూడా ఎంత కష్టమైనా కూడా 8 గంటల డ్యూటీ అన్నారు. 8 గంటలు కాదు సార్, 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు. బస్సు ఫెయిల్ అయితే కూడా మొత్తం డ్యూటీ చేస్తున్నాం, లేట్ అయితే కూడా మొత్తం డ్యూటీ చేస్తున్నాము. మేము ఒక డ్రైవర్ అయినా కండక్టర్ అయినా ఆయన స్టీరింగ్ మీద కూర్చొని బాగా టైర్డ్ అయిపోయి వాళ్ళు హాస్పిటల్లో పాలవుతున్నారు డ్రైవర్లు. ఒక కండక్టర్ కూడా నిలబడి మోకాల నొప్పులు, బ్యాక్ పెయిన్ నొప్పులు, మంచిగా ఉన్నప్పుడు మంచిగా లేనప్పుడు కూడా లేడీస్ అంటే అయినా కూడా మేము కష్టపడుతున్నాం. ఎన్ని స్కీములు పెట్టినా కూడా మేము పని చేసుకుంటూ వస్తున్నాం. పొద్దున 4:30కు వస్తున్నాం సార్. ఏ డ్యూటీలు ఉంటే ఆ డ్యూటీలోకి వచ్చి చేస్తున్నారు. సీనియర్ అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ డ్యూటీ ఉంటే ఆ డ్యూటీ చేస్తున్నారు. మేము ఇంత కష్టపడ్డప్పుడు మేము ఏం అడుగుతున్నాం సార్? మనది సార్ నాకు తెలియక నేను చెప్తున్నా, మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటారు. ధనిక రాష్ట్రం అన్నప్పుడు మరి ఆంధ్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్నప్పుడైనా చంద్రబాబు నాయుడు అయినా కూడా ఆంధ్రాలో కూడా వాళ్ళైనా కార్మికులే. మేము ఏపీఎస్ఆర్టీసీ ఉన్నప్పుడు జాయిన్ అయినాం. మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాకు వాళ్ళకి ఏది వర్తిస్తే మాకు అది వర్తించేది సార్. మరి ఇప్పుడు తెలంగాణ వేరే అయినప్పుడు డివైడ్ అయినప్పటి నుంచి అక్కడ పక్క రాష్ట్రంని చూసి మేము ఏడుస్తున్నాం. అరే మీకు ఇంత మంచిగా అయిందన్న, మేము కూడా చింపేది టికెట్లే, మీరు చింపేది టికెట్లే, ఈ అన్న స్టీరింగే నడుపుతున్నాడు, మీరు స్టీరింగే నడుపుతున్నాడు, మీకు 50,000 60,000 జీతం వస్తుంది, మీ గవర్నమెంట్లో విలీనం కలిపినాడు ఆ సారు స్కీము. అక్కడ సీఎం చేస్తా అంటే చూస్తా అంటే ఆశ పెడితే మాకు ఇంకా పిల్లల ఫీజులే కానీ ఇల్లు కిరాయిలే కానీ బతకడానికి చాలా కష్టం ఉంటుంది సార్. ఇప్పుడు ఈ ధర్నాలో పాల్గొన్నాము, ఈ మీడియా దగ్గర మాట్లాడినామో అని కాదు సార్. ఇంటికి వెళ్తే మా బాధలేంది, మా అప్పుల బాధలేంది, మా పిల్లల బాధలేంది, మా కష్టాలేంది మాకు అర్థమవుతున్నాయి. రావడం పోవడం ఎంత ఇబ్బందులు అవుతున్నాయో. కాబట్టి ఈ లైవ్ ఇవన్నీ చూస్తున్నారు రేవంత్ రెడ్డి సార్, మీరు చూస్తున్నారు నాకు తెలుసు. కానీ మా బాధలు అర్థం చేసుకొని మేము కష్టపడే కార్మికులం సార్. మేము ఏమీ ఆశించట్లేదు, మీరు చెప్పినే అడుగుతున్నాము. దయచేసి మీకు దండం పెట్టి 2 చేతులు ఎత్తి మొక్కి అడుగుతున్నా సార్. నేను మా కార్మికుల తరపు నుంచి ఏమంటే గవర్నమెంట్లో విలీనము చేయండి వెంటనే. మా డ్యూటీలు మేము అప్పుడైనా చేస్తాము, ఇప్పుడైనా కూడా చేస్తున్నాం సార్, చేస్తాం కూడా. ఇక మీద కూడా 2 PRCలు ఉన్నాయి, అవి ఇచ్చేయండి. DA ఏరీస్ పెండింగ్లో ఉన్నాయి, అవి ఇవ్వండి. ముఖ్యంగా ఏంటంటే మాకు యూనియన్స్ ఇవ్వండి సార్, యూనియన్స్ ఇవ్వండి. అన్ని వాళ్ళకి అన్ని కంపెనీల వాళ్ళకి ఎవరైనా పెద్ద దిక్కుంటారు, మాకు ఎవరు లేరు. యూనియన్స్ ఇస్తే ఏంటంటే మాకు ఎవరైనా చచ్చిపోయినా ఏదైనా పిల్లలకి ఏమైనా ఇబ్బందులైనా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆబ్సెంట్ అయినామనుకో, ఒకవేళ చెప్పలేము. మా డిఎం గారు అయితే ఇప్పుడు మంచోరే, నేను ఉన్నమాట చెప్తున్నా. మా డిఎం గారైనా, మా డిపో ముషీరాబాద్ డిపో డిఎం అయినా, సిఐ వాళ్ళైనా అందరు బాధలు కొంచెం అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు మంచోళ్ళే, నేను కాదు అనట్లేదు సార్ వాళ్ళ గురించి. కానీ 2 రోజులు 3 రోజులు ఎక్కువ ఏదైనా సమస్య ఉందనుకో, ఒకవేళ యాబ్సెంటిజం అట్లా ఇట్లా షోకాజులు రిమూవల్ సస్పెండ్లు అని అంటే ఒకవేళ చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఒక లీవ్ కావాలంటే ఎవరు లేరు. అదే యూనియన్స్ ఇచ్చారనుకో, ఈ యూనియన్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారంటే పోయి మా తరపు నుంచి సార్లను అడిగి మాకు లీవ్ ఇప్పిస్తే మాకు కూడా కొంచెం తెల్లారి మళ్ళీ డ్యూటీకి రావడానికి మాకు ధైర్యంగా ఉంటుంది. కాబట్టి యూనియన్స్ కూడా పునరుద్ధరించండి అని అడుగుతున్నాము. విలీనం 1, 2 PRCలు పెండింగ్లో ఉన్న DA ఏరియాస్ ఇవ్వండి సార్. మా డ్యూటీకి మేము ఈరోజు మీరు చెప్పినారనుకో, రేపటి నుంచి మా డ్యూటీలో మేము ఎక్కుతాం సార్. మేము గవర్నమెంట్ మీద అంత కక్షతోటి ఏం లేము, కానీ మీరు స్పందిస్తారు సార్. మీది మంచి మనసు రేవంత్ రెడ్డి సార్ది, కానీ మాకు తెలుసు. కానీ మీరు ఎందుకు సార్ ఆలోచిస్తున్నారు? మీరు అదొకటి న్యాయమైన డిమాండ్స్ మాకు నెరవేర్చాలని కోరుకుంటున్నాను సార్ మీడియా తరపు నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.